ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్గా మనం ప్రతిరోజు మన యొక్క మొబైల్కి అయితే మనం ఛార్జింగ్ అనేది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు సంబంధించిన ఛార్జింగ్ యానిమేషన్ మనకు ఏ విధంగా కనిపిస్తుంది? నార్మల్గా మనకు బోర్ కొడుతూ ఉంటుంది కదా, కానీ ఇప్పటి నుంచి మీరు మొబైల్కి ఛార్జ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. మీ మొబైల్లో ఎన్నైతే కెమెరాస్ ఉన్నాయో అన్ని కెమెరాస్తో పాటుగా ఇక్కడ మీకు ఫ్లాష్ లైట్తో పాటుగా ఇక్కడ మీకు ఒక సెన్సార్ కనిపిస్తుంది చూడండి. దీంతో పాటుగా ఇక్కడ మీ యొక్క బ్యాటరీ అయితే ఉంటుంది కదా, ఈ బ్యాటరీ మొత్తం డిఫాల్ట్ గా ట్రాన్స్పరెంట్ గా డైరెక్ట్ గా మీ యొక్క స్క్రీన్ లో అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్. ఇలాగో నేను ముందు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను ఛార్జింగ్ పిన్ ని ప్లగ్ ఇన్ అనేది చేస్తున్నాను. వన్స్ ఒక్కసారి మీరు స్క్రీన్ ని ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత నేను స్క్రీన్ లో చూడండి, నేను మొబైల్ కి ఛార్జింగ్ అనేది ప్లగ్ ఇన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు నాకు సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, దీంతో పాటుగా 3 కెమెరాస్ తో పాటుగా పక్కన నాకు సెన్సార్ కావచ్చు, ప్రతి ఒక్కటి నాకు సంబంధించిన మదర్ బోర్డ్ కావచ్చు కంప్లీట్ గా నా యొక్క హోమ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా చాలా అద్భుతంగా ఇప్పటి నుంచి మీరు ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మొబైల్లో ఈ థీమ్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి మీకు సంబంధించిన థీమ్ ని ఎవరైనా చూశారంటే మాత్రం నిజంగా షాక్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ట్రిక్ అయితే మనకు అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ ని మన యొక్క మొబైల్లో మనం ఏ విధంగా అప్లై చేసుకొని మన యొక్క ఛార్జింగ్ యానిమేషన్ ని మనం బ్యూటిఫుల్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసినప్పుడు ఒక లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇలాంటి థీమ్ ని మీ యొక్క డైరెక్ట్ ఛార్జింగ్ యానిమేషన్ గా మీరు యూజ్ చేయాలన్నప్పుడు కంప్లీట్ గా మదర్ బోర్డ్ కావచ్చు, మీకు సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ కావచ్చు, బ్యాటరీనే కావచ్చు, మీకు సంబంధించిన కెమెరాస్ కావచ్చు, డైరెక్ట్ గా ఇన్బిల్ట్ గా మీరు ఛార్జింగ్ చేసిన మరుక్షణమే మీకు ఇన్స్టెంట్ గా యాక్టివేట్ అవ్వాలన్నప్పుడు మీరు ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది అనమాట. అదేంటంటే మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే అప్లికేషన్ ని మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కొద్దిసేపు వేరునే చేయవలసి ఉంటుంది అనమాట. ఇది లిక్విడ్ టెరా డౌన్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే మన యొక్క మొబైల్ ని చాలా బ్యూటిఫుల్ గా మార్చేస్తుంది. కింద మీకు గెట్ స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ ఏదో డివైస్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన యూనివర్సల్ బ్రాండ్స్ కావచ్చు, సామ్సంగ్ మొబైల్, మీ దగ్గర ఎలాంటి మొబైల్ ఉన్నా పర్లేదు, ఆల్ బ్రాండ్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వన్ ప్లస్ కావచ్చు, గూగుల్ కి సంబంధించిన రెడ్మీది కావచ్చు, ఎల్జీది కావచ్చు. నాకు సంబంధించి ప్రజెంట్ నా దగ్గర రెడ్మీ నోట్ 8 ప్రో అయితే ప్రజెంట్ ఉంది. అలాంటప్పుడు నేను ఆ బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు స్క్రీన్ పైన మీకు ఇన్ కేస్ మీ యొక్క డిస్ప్లే పవర్ ఆఫ్ లో ఉన్నప్పుడు మాత్రమే కనిపించాలన్నప్పుడు కింద మీకు లాస్ట్ వన్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని క్లిక్ చేసి పైన మీకు గార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని క్లిక్ చేసిన మరుక్షణమే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వీటన్నిటిని మీరు ఏమి చేయదు, సింపుల్ గా ఈ విధంగా క్రాస్ అనేది చేసేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కింద ఆన్ ఆఫ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది చూడండి. దీన్ని మీరు సింపుల్ గా అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని మీరు హై రేంజ్ లో ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు స్క్రీన్ ని కొంచెం పైకి డ్రాగ్ అనేది చేయండి. ఇప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టగానే ఎలాంటి కలర్ రావాలి, ఈ కలర్ రావాలా, ఓకే. తర్వాత మీకు సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ ఉంటుంది చూడండి, అది ఏ కలర్ లో కావాలి. డిఫాల్ట్ గా నేను వైట్ కలర్ లోనే పెట్టడం జరిగింది. ఇలా మీరు ఆల్ ఇన్ వన్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ ఆటోమేటిక్ గా మీరు చూడాలని కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఈ రేంజ్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు ఎక్కడ ఫుల్లీ లోడెడ్ అని ఆటోమేటిక్ గా 100% చూపించడమే కాకుండా ప్రతి ఒక్క పార్ట్స్ మీ యొక్క మొబైల్లో ఉన్నది ఆటోమేటిక్ గా ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ దిస్. ఇప్పుడు చూడండి, నా యొక్క స్క్రీన్ ని నేను ముందు లాక్ అనేది చేస్తున్నాను చూడండి. బ్లాక్ స్క్రీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఛార్జింగ్ పిన్ ని ప్లగ్ ఇన్ అనేది చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ప్లగ్ ఇన్ చేయడం జరిగింది. ప్లగ్ ఇన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, వావ్, అసలు బ్యూటిఫుల్ అన్నమాట. ఈ విధంగా మీకు సంబంధించిన ఛార్జింగ్ యానిమేషన్ ని కస్టమైజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన ప్రతి ఒక్క మీ ఫోన్ లో అయితే ఏ కాంపోనెంట్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తాయి. కెమెరాస్ కావచ్చు, మదర్ బోర్డ్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, మీ యొక్క ఛార్జింగ్ పిన్ ప్లగ్ ఇన్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బ్యూటిఫుల్ గా మీ యొక్క ఛార్జింగ్ యానిమేషన్ ని మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్
అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.